ద సింపుల్ అస్ట్రాలజర్ ప్రేక్షకులకు నమస్కారం. ఈ వారం గ్రహస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ వారం 24వ తారీఖు నుంచి 30వ తారీఖు ఆగస్టు వరకు వారఫలం ఎలా ఉందో తెలుసుకుందాం. ఈ రోజు మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య నిపుణులు శ్రీ గోపాల్ అయ్యంగార్ గారు ఉన్నారు. గురుగారు నమస్కారం. నమస్కారం. దీర్ఘ సుమంగళి భవ, దీర్ఘాయుష్మాన్ భవ. గాయత్రి. ధన్యవాదాలు గురుగారు. గురుగారు ఈ వారం మా ప్రేక్షకుల కోరిక మేరకు వారఫలం ఎలా ఉందో చెప్పండి. అలాగే మీరు క్రిందిటి వారం చెప్పిన విధంగానే ప్రళయాలు కానివ్వండి, వాతావరణ పరిస్థితులు కానివ్వండి విపరీతంగా ఉంది. ట్రంప్ పుతిన్ విషయంలో కానివ్వండి, మీరు చెప్పినవి యథావిధంగా అలాగే జరిగాయి. ఈ వారం ఎలా ఉండబోతుందో ప్రేక్షకులు ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు. తప్పకుండా ఈ వారం గ్రహస్థితులు చూసుకుంటే అమ్మ 24వ తారీఖు ఆగస్టు నుంచి 30వ తారీఖు ఆగస్టు వరకు శని అలాగే మీనరాశిలో సంచరిస్తున్నారు. గురువు మిథున రాశిలో, శుక్ర బుధ గ్రహాలు కర్కాటక రాశిలో, రవి కేతు గ్రహాలు సింహరాశిలో, కుజుడు కన్యా రాశిలో, అలాగే రాహు కుంభరాశిలో సంచరిస్తున్నారమ్మా. చంద్రుడు ప్రత్యేకంగా 3 రాశుల్లో ప్రయాణిస్తారనమాట. అంటే సింహం, కన్యా, తుల ఈ 3 రాశుల్లో ప్రయాణిస్తున్నారు. దీన్ని బట్టి మనము చక్కగా ఈ వార పరిస్థితి గ్రహాలు 12 రాశులకు ఎలా ఉందో చెప్పాలి. మీరు అన్నట్టుగా ఈ యొక్క ప్రపంచ పటం కావచ్చు లేదా భారతదేశం తీసుకున్నా కూడా ఏదైనా పాజిటివ్గా జరిగింది, సంతోషకరంగా ఉంది అనేది ఏమీ లేదు. ఎక్కడైనా సరే ఈ యొక్క పుతిన్తో డిస్కషన్ చేసి ట్రంప్ ఏదో చేసేస్తాడేమో అనుకుంటే అది ఏమీ జరగలేదు. అలాగే ముఖ్యమైనటువంటి విషయాలు ఏదైతే ఉందో మనం ఆర్థికంగా కానివ్వండి లేదా రాజకీయంగా కానివ్వండి సంక్షోభాలు, గొడవలు, ఇబ్బందులు కంటిన్యూ ఉన్నాయి. ఎప్పుడైతే సూర్యుడు సింహరాశి నుంచి కన్యా రాశిలోకి వచ్చేస్తాడంటే వచ్చే నెల 17వ తారీఖు అంటే సెప్టెంబర్ 17 తర్వాత రాహు కేతు నుంచి సూర్యుడు దాటేసరికి ఏమవుతుందంటే 6 నెలల వరకు కాలసర్ప దోషం అనేది క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకా తర్వాత ఆయన వెనకాల కుజుడు అందరూ వచ్చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ ప్రళయాలు, గొడవలు, ఇబ్బందులు అన్నీ శాంతియుతంగా అయిపోతుంది. వినాయక చవితి నవరాత్రులు అయిన తర్వాత ప్రపంచం మొత్తం శాంతియుతంగా, ప్రశాంతంగా, మంచి వాతావరణంలో హాయిగా ఉంటుందని చెప్పొచ్చు. ఎవరు ఎలాంటి భయాలు పడక్కర్లేదు. ఓకే గురుగారు. అలాగే ఇప్పుడు ఎవరైతే నక్షత్రాల రోజు ఎలా నక్షత్రాలు అంటే పుట్టినరోజులు చాలా మంది జరుపుకుంటారు, అది ఎలా జరుపుకుంటారో, ఏ రోజున జరుపుకుంటారో చెప్పండి. అమ్మా ఈ వారంగానే చూసుకుంటే మనకి ఇప్పుడు 24 నుంచి మనకు భాద్రపద మాసం అనేది మొదలవుతుంది. ఈ భాద్రపద మాసంలో పాడ్యమి తిథి మొదటి రోజు నుంచి చూసుకుంటే ఎవరైతే భాద్రపద మాసంలో జన్మించారో వాళ్ళు పుబ్బా నక్షత్రంలో జన్మించిన వాళ్ళు ఉత్తర, హస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనురాధ, విశాఖ నక్షత్రం వరకు వాళ్ళు ఈ రోజుల్లో వాళ్ళ పుట్టినరోజులు గుడికి వెళ్ళటం, వాళ్ళ పేరు మీద అర్చన, దేవుడి అర్చన చేసుకోవటం లాంటివి చేస్తే చాలా మంచిది. ఓకే. అలాగే పెద్దలకి తిథులు పెట్టాలని చాలా మంది చూస్తుంటారు కదండి, వాళ్ళకి ఏ రోజులు? వాళ్ళు ఎవరైతే భాద్రపద మాసంలో శుక్లపక్షంలో పెద్దవాళ్ళు గతించారో వాళ్ళల్లో ఎవరైతే పాడ్యమి తిథి, విధియ, తదియ, చవితి, పంచమి, సప్తమి, షష్ఠి, సప్తమి ఈ తిథుల్లో మరణించిన పెద్దలకి ఖచ్చితంగా బియ్యం పోయటం అంటారు లేదా పిండ ప్రదానం చేయటం వల్ల వాళ్ళ ఆశీస్సులు మన కుటుంబం పరి మీద అందరికీ ఉంటుంది. చాలా చక్కగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు. నమస్కారం. ద సింపుల్ అస్ట్రాలజర్ ప్రేక్షకులకు నమస్కారం. ఈ వారం వృశ్చిక రాశి వారికి 24వ తారీఖు ఆగస్టు నుండి 30వ తారీఖు ఆగస్టు వరకు ఎలా ఉందో, వారఫలం ఎలా ఉందో తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు జ్యోతిష నిపుణ శ్రీ గోపాల్ అయ్యంగార్ గారు. గురుగారు నమస్కారం. దీర్ఘాయుష్మాన్ భవ తల్లి. ధన్యవాదాలు గురుగారు. ఈ వారం వృశ్చిక రాశి వారికి వారం ఎలా ఉంటుందో అది తెలియజేయండి. అలాగే వాళ్ళ స్వభావం ఎలా ఉంటుందో అది కూడా తెలియజేయండి. అమ్మ వృశ్చిక రాశికి అధిపతి కుజుడు 11వ ఇంట్లో ఏకాదశ స్థానంలో సూపర్గా ఉన్నాడు. ఈ వారం అంతా విందులు, వినోదాల్లో పాల్గొంటారు, సంతోషంగా, ఆనందంగా గడుపుతారు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చాలా బాగుంది. అందరు వేది చూసేది ధనస్థానం, మెయిన్ ఇంపార్టెంట్ అదే కదా. ధనస్థానం ఎలా ఉందో తెలియజేయండి. వృశ్చిక రాశి వాళ్ళకి లాంగ్ పీరియడ్లో గురువు అష్టమంలో పడడం వల్ల సమయానికి డబ్బు చేతికి రాక ఇబ్బంది పడతారు. కాబట్టి నేను ఇచ్చిన ఐడియా ఒకటే, మీరు ప్రయత్నం చేయకండి. మీ డబ్బు ఏదైతే రావాలో వ్యాపారంలో ఎక్కడైనా సరే మీ బంధువులని లేదా భార్య, భర్త ఇలాంటి కుటుంబ సభ్యులతో మీరు ప్రెషర్ చేస్తే వస్తాయి. వృశ్చిక రాశి వాళ్ళు ప్రత్యేకంగా డబ్బు కోసం ప్రయత్నం చేస్తే అవి పోస్ట్పోన్ అవుతూ ఉంటాయి. కాబట్టి డబ్బు దగ్గర జాగ్రత్తగా ఉండాలి, పిల్లల చదువు విషయంలో జాగ్రత్తగా ఉండాలి, కుటుంబంలో సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి అందులో కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి. అలాగే భార్య భర్త మధ్యలో సఖ్యత, ప్రేమికుల మధ్యలో సఖ్యత కానివ్వండి,
దూరంగా ఉండేవారు కలుసుకునే యోగం ఈ వారం ఉన్నదంట. చాలా బాగుంది తల్లి. ఈ రాశి వాళ్ళకి ఏంటంటే సప్తమాధిపతి శుక్రుడు భాగ్యంలో ఉండడం వల్ల పెళ్లి కాని వాళ్ళకు పెళ్లి కుదురుతుంది, దూరంగా ఉన్న వాళ్ళు కలుసుకుంటారు, ప్రేమికులకు అనుకూలంగా ఉంది, పెళ్లి కాని వాళ్ళందరూ శుభవార్తలు అందుకుంటారు. పార్ట్నర్షిప్లో వ్యాపారం కూడా మీకు బాగా కలిసి ఈ రాశి వారికి ఏ బిజినెస్ అయితే కలిసి వస్తుంది అంటారు? సో వృశ్చిక రాశి వాళ్ళకి వ్యాపారానికి అధిపతి బుధుడు అవును. అద్భుతంగా భాగ్యంలో ఉన్నాడు. వ్యాపారంలో బాగా దూసుకువెళ్తారు, మంచి లాభాలు సంపాదిస్తారు, కుటుంబంలో సంతోషాన్ని పెడతారు. కాబట్టి వ్యాపారస్తులకి చాలా బాగుంది. జాబ్ విషయంగా వస్తే ఈ టైంకి చేంజ్ కావడం వాళ్ళకు మంచిదే అంటారా? అంటే ఈ వారం వాళ్ళకి కలిసి వస్తుందా, లేకపోతే అందులోనే ఉండి నిదానంగా ఉండడం బెటర్ అంటారా? సూపర్ అమ్మా. ఈ వృశ్చిక రాశి వాళ్లకు ఉద్యోగానికి అధిపతి సూర్యుడు. ఎప్పుడైతే సూర్యుడు సింహరాశిలోకి వచ్చాడో దశమాధిపతి, ఉద్యోగంలో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు, ఎప్పుడు లేని ఊహించని గౌరవము, మర్యాద అన్ని ఇక్కడే ఉంది. ఇప్పుడు మీరు ఎటువంటి పిచ్చి నిర్ణయాలు తీసుకోవద్దు. కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు. ఇంకా ఉద్యోగం రాని వాళ్ళకు ఉద్యోగం వస్తుంది, ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు కనిపిస్తున్నాయి, వీసాలు అన్నీ కూడా టైంకి ఇప్పుడు వస్తాయి. ఆరోగ్యరీత్యా ఈ రాశి వారికి ఎలా ఉంటుంది? చాలా రోజుల నుంచి బెడ్ మీద పడ్డ వాళ్ళు ఉంటారు, లేచి నడవగలుగుతారా? బాగుంటుందా? బాగుందమ్మా. వీళ్ళకి ఆరోగ్యపరంగా పెద్ద ఇబ్బందులు ఏం లేవు. ఈ వారం ఆరోగ్యం బాగుంది. శత్రువుల మీద పై చేయగలిగి ఉంటారు. రుణ ఒత్తిడి కూడా పెద్దగా ఉండదు. తండ్రి నుండి వచ్చే ఆస్తులు కానివ్వండి, కోర్టు విభేదాలు, అన్నదమ్ముల మధ్యలో సఖ్యత, అవి ఎలా ఉంటాయి? ఖచ్చితంగా అమ్మా. ఈ వారంలో వీళ్ళకి కోర్టు నుంచి ఎటువంటి ఇబ్బందులు లేవు. కూర్చొని మాట్లాడుకుంటే అన్ని కేసులు సాల్వ్ అవుతాయి. వృశ్చిక రాశి వాళ్ళకి ముఖ్యంగా అన్నదమ్ముల మధ్య సఖ్యత కలిగి బాగానే ఉంటారు, పెద్ద ఇబ్బంది లేదు. అలాగే వీళ్ళకి ఈ వారం అదృష్టం కూడా చాలా బాగా కలిసి వచ్చి తల్లి, తండ్రి, అత్తగారు, మామగారి నుంచి మంచి సపోర్ట్ ఉంది. అదృష్టం బాగుంది. దూర ప్రయాణం కలిసి వస్తుంది అంటారా? అంటే పిల్లలు ఇప్పుడు స్టడీస్ కోసం దూర దేశాలు వెళ్తారు, అది ఎలా ఉంటుంది? బాగుంటుందా, లేకపోతే కొంచెం వెయిట్ చేయమంటారా? వృశ్చిక రాశి వాళ్ళకి పంచమాధిపతి గురువు అష్టమంలో ఉండడం వల్ల, పంచమంలో శని ఉండడం వల్ల వ్యాపారాలు కొద్ది ఇబ్బందికరంగా ఉంటాయి. వ్యాపారంలో జాగ్రత్తలు తీసుకోవాలి. విదేశాలకు వెళ్ళాలి, పై చదువులు ప్రయత్నం చేయాలంటే జాగ్రత్తగా చేసుకోండి. గ్రహ అనుకూలత తక్కువగా ఉన్నప్పటికీ మానవ ప్రయత్నం వల్ల మీరు సాధిస్తారు. ఈ వాళ్ళకి అదృష్టం అది కలిసి వస్తుంది అంటారా? అదేనమ్మా. ఈ వారంలో భాగ్యస్థానం బాగుంది కాబట్టి అదృష్టం కలిసి వస్తుంది. పెద్దల సహకారాలు బాగుంటాయి. వాళ్ళకి ఏదైనా పరిహారాలు ఉంటే ఏ గ్రహానికి పూజ చేసుకుంటే మంచిది, ఏ గుడికి వెళ్తే మంచిది, కొంచెం తెలియజేయాలి. తప్పకుండా తల్లి. ఈ వృశ్చిక రాశి వాళ్ళ వివరాలకు వస్తే, ఈ వారం శని అనుగ్రహం వల్ల వీళ్ళు సొంత ఇల్లు, వాహనాలు, భూములు అన్ని కొనడానికి అన్ని అనుకూలత, లావాదేవీలు, మంచి లాభాలు, అనేక రకాల శుభాలే జరుగుతున్నాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళందరూ కూడా చక్కగా కుజగ్రహానికి 7 సార్లు రోజు మంత్రం చదువుకోండి. గురుగ్రహ పరిహారం చేసుకుంటే మంచిది. చాలా చక్కగా చెప్పారు గురుగారు. విన్నారు కదా ప్రేక్షకులు, గురుగారు చెప్పినట్టుగా మీరు నివారణ చేసుకోండి. మీకు జాతక ప్రకారంగా ఎలాంటి డౌట్ ఉన్నా, మీ దగ్గర డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ లేకపోయినా, మీ చెయ్యి, మీ ఫేస్ కవలికలు చూసైనా గురుగారు జాతకం చెప్తారు. గురుగారిని తప్పకుండా కన్సల్ట్ కాండి. ధన్యవాదాలు. నమస్కారం.